నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు అందిన దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశపు హాలు నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్ కేంద్రాలలో కనీస ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాట్లు తదితర అంశాలపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో అందిన ఫారం 6, 7, 8 దరఖాస్తులు 7,800 వరకు ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా ఎటువంటి పొరపాటు లేకుండా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందంటే మీరు బాధ్యతని చెప్పి వస్తున్నాను సార్. అన్ని పని క్లియర్ అయిపోతున్నాయి సార్. ఇప్పుడు యాజ్ ఈఆర్ఓగా మీరు నాకు డిక్లరేషన్ ఇచ్చారు. ఇఫ్ ఐ ఇనిషియేట్ నోటీస్ అండ్ గివింగ్ asking explanation to you, what will you give as an explanation? You have given an undertaking on December 10th saying that all the applications were collected. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. చింతలపూడిలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు న్యాయవాదులు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలకు హాని చేసే టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, టీడీపీ నాయకులు ముత్తారెడ్డి, సొంగ రోషన్ కుమార్, జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య, మధుబాబు, సిపిఐ నాయకులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కోర్టు విధులు బహిష్కరించి నిరాహార దీక్షలు, అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి గ్రామాల వారీగా మీటింగులు ఏర్పాటు చేయటం, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరటం అనేది జరుగుతూ ఉన్నది. దీంట్లో మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, వరల్డ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో డ్యూయేజ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో భాగంగా మన భారతదేశం ప్రజలకు న్యాయం అందించే దాంట్లో 163వ స్థానంలో ఉందని చెప్పి వారు పేర్కొనటం జరిగింది. దానిలో భాగంగా మన భారతదేశంలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం అనేది అది మన దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేద ప్రజలకి చాలా నష్టం జరిగేటట్లుగా అంటే పరిస్థితి ఉంది. ఇది పేద ప్రజల జీవితాలకి గొడ్డలు పెట్టుగా తయారైంది. మరి పేద ప్రజలు న్యాయం పొందలేని పరిస్థితిలో ఈ చట్టం ఉంది. మరి ఇక నుంచి ఎంఆర్ఓ కోర్టులు మాత్రమే దీని యొక్క జ్యూరిడిక్షన్ ఉంటుంది. సివిల్ కోర్టులకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. అలా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం వల్ల అది పొలిటికల్ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో ప్రజలకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని పేద ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. మరి న్యాయ వ్యవస్థ వద్దు, సొంత వ్యవస్థ ముద్దు అన్నట్టుగా ఈ నియంతృత్వ జగన్మోహన్ రెడ్డి మరి చేస్తున్న ఇలాంటి జీవోల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మరి చాలా మంది పేద ప్రజలకి అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం ఉంది. సో దానివల్లనే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మరి వారు క్లీన్ చిట్ గా బయటకు వచ్చారు. అది కేవలం న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం వల్లనే. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఈ రోజున మరి ఎవరైతే చుట్టాలుగా ఉంటారో ప్రభుత్వానికి వారికి న్యాయం జరుగుతుంది. భీముడోలు ఎస్ఐ చావా సురేష్ సేవలు అభినందనీయమని, ఉద్యోగరీత్యా ఆయన చూపిన తెగువ నిబద్ధత తమకు స్ఫూర్తిదాయకమని భీముడోలు సిఐ బిబి రవికుమార్ తెలిపారు. భీముడోలు వీసీ కన్వెన్షన్ లో బదిలీపై వెళ్లిన ఎస్ఐ సురేష్ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ సురేష్ దంపతులకు భీముడోలు పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలకగా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన
ఎస్ఐ వై సుధాకర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు పోలీస్ కుటుంబాల సభ్యులు పాల్గొని ఎస్ఐ చావా సురేష్ దంపతులను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఉన్నతాధికారుల సహకారంతో సంతృప్తిగా విధులు నిర్వహించినట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముడోలు ద్వారకా తిరుమల ఎస్ఐలు సుధాకర్, సుధీర్, సీనియర్ జర్నలిస్ట్ హజరత్ తదితరులు పాల్గొన్నారు. సో ఆ టైంలో సర్వీసెస్ కూడా కొంచెం క్రూషియల్ సర్వీసెస్ అన్ని చూడాలి. సో ఇవన్నీ కూడా మీకు అన్ని స్వీట్ మెమరీస్గా ఉంటాయని, అలాగే ఏదైతే ప్రమోషన్ కోసం ఈగర్లీ వెయిటింగ్గా ప్రమోషన్ సంబంధించినటువంటి అబ్స్టెన్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుని తొందరగా శుభవార్త కూడా మా చెవి చేరేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ పర్సన్ సక్సెస్ అవ్వాలంటే దానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని, అటువంటిది నేనైతే ఈ 2 monthsలోని క్లియర్గా చెప్పాను. షీఈ్ హోల్ ఎనర్జీ. సంకల్ప పడుతూ వీడ్కోలు తీసుకోవడానికి ఈ యొక్క కృషి చేసిన సిబ్బంది అందరినీ, ఇది నాది కాదు, నేను ఎంతవరకు ఇప్పుడు 4 మాటలు మీ అందరితో చెప్పించుకుంటున్నానంటే అది నా ఒక్కడే వ్యక్తిత్వం అని నేను అనుకోను. నాతో పాటు పనిచేసిన టీం వర్క్, నన్ను గైడ్ చేసిన సుపీరియర్ ఆఫీసర్స్ కూడా దీనికి ఈ గౌరవంలో భాగం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా సారీ దిశ పోలీస్ స్టేషన్లో 2 సంవత్సరాలు అలా కానీ చేద్దాం అన్ని క్లియర్ చేసుకుని ప్రమోషన్ వెళ్ళిపోతుందా అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడ వేముడోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి చిన్న ఇబ్బంది వచ్చాయి, కానీ హాస్పిటల్ చేయడం మీద ఇక్కడ దగ్గరలోనే అవకాశం ఉందని వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ అన్ని పబ్లిక్ కానీ ఆఫీసర్లు కానీ మనకున్న అందరూ కూడా పూర్తిగా సహకరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రాండ్ మాస్ హౌస్ ప్లే స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ అధినేత గోపీరామ విశ్వనాథ్, శ్రావణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు తిలకించి భోగుపళ్లు పోసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని జనసేన నాయకులు మేకా ఈశ్వర్య తెలిపారు. చింతలపూడిలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సమ్మె శిబిరాన్ని మంగళవారం జనసేన నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వర్య మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల నాయకులు చీదరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. తీర్థయాత్రలు చేసిన దానికి ఉన్నటువంటి సహజమైన గుణం చేదు పోలేదనేది దాని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే నాకు ఒక్క ఛాన్స్ కావాలి, నన్ను ఒక్కసారి గెలిపించండి, నేను విన్నాను, మీకు అండగుంటాను, వస్తే వారం రోజుల్లో తెలంగాణ కంటే 1000 ఎక్కువ పెంచుతాను అని చెప్పాడు కదా. ఎవరు? జగనన్న. అందుకే జగనన్న నేచరే మొదటి నుంచి క్రిమినల్ బ్రెయిన్. అన్న మాట మీద నిలబడిన వ్యక్తి, మాట తిప్పను మడం తిప్పను అని చెప్పాడు. కాబట్టి జగన్ గారు సహజమైన సిద్ధమైన నేచర్ ఏంటి చెప్పండి? ప్రతి వాళ్ళని చేదు దోసకాయలాగా మోసం చేసే సహజ సిద్ధమైన లక్షణం ఆయనకున్నది. ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే చేదు అంటుకున్నది. నిన్ననే నంద్యాలలో ఒక ఆయన మాట్లాడాడు. భాష అని వాళ్ళ వైసీపీ లీడర్ ఇవాళ ఈనాడు పేపర్లో మొదటి పేజీలు వేశారు ఆయన గురించి. ఆడవాళ్ళు వంట పాత్రలు తోముకునే వాళ్ళు, అంట్లు తోముకునే వాళ్ళు, వాళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలి అని నిన్న మాట్లాడాడు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఏపీటీఎఫ్ అధ్యక్షులు టి రామారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఎంపీపీ స్కూల్లో
ఏపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తక్షణమే సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. నూతన పిఆర్సి అమలు జాప్యం జరుగుతున్నందువలన వెంటనే మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. పిఆర్సి బకాయిలను, డిఏ బకాయిలను, సరెండర్ సెలవు నగదును విడుదల చేయాలన్నారు. పెండింగ్ డిఏలను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రెడ్డిదొర, జిల్లా సబ్ కమిటీ సభ్యులు యువి నరసింహరాజు, బి శ్యాంసుందర్, జె సోమేశ్వర శాస్త్రి, పివిఆర్ రాజలక్ష్మి, ఎస్ దొరబాబు, బి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.